వెళ్ళిపోతాయట. చాడీకోరుల మాటలు ఎక్కడికి వెళ్ళిపోతాయట? లోపలికి. ఇష్టమైన భోజన పదార్థాలు ఎంత లోపలికి వెళ్ళిపోతాయో ఈ చాడీకోరుల మాటలు కూడా ఎలా ఉంటాయట? అంత లోపలికి వెళ్ళిపోతాయి. ఈ చాడీకోరుల మాటలు లోపల తీసుకున్నట్టుగా వాక్యాన్ని లోపలికి తీసుకోరు. జీవం గల దేవుని మాటలు హృదయ లోతుల్లోనికి తీసుకోరు. జీవం గల దేవుని సువార్తను అంగీకరించరు. దేవుని మాటల ప్రకారంగా నడుచుకోరు. దేవుని మాటల ప్రకారంగా ప్రవర్తింపరు. అవం చేసింది అదే. దేవుని మాట లోపలికి వెళ్ళలేదు దేవుడికి. ఎవరి మాట లోపలికి వెళ్ళిపోయింది? సర్పం మాట లోపలికి వెళ్ళింది. అంటే కొండిగానే మాటలు ఎక్కినంత స్పీడ్గా వాక్యం కూడా అది పరిస్థితి. ఈరోజు దేవుడు నిన్ను హెచ్చరిస్తున్న మాట ఏంటో తెలుసా? కొండెగాని మాటలను పక్కన పెట్టి వాటిని పెడచెవిని పెట్టి జీవము గల దేవుని వాక్యంను హృదయ లోతుల్లోనికి తీసుకున్నప్పుడే నువ్వు నిత్య సమాధానము గల దానివిగా ఉంటావు. నిత్య సమాధానము గలవాడిగా ఉంటావు. దేవునికి స్తోత్రం.